ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. పరమాత్మ పక్షంలో తీసి చూసుకుంటే పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త అని అందరం చెప్పుకుంటూ ఉంటాం. మరి అటువంటి పరమాత్మని మనం ఆశ్రయించిన తర్వాత మనకి ఇంకా దుఃఖాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ ఉన్నవి కదా. ఇవన్నీ ఎందుకున్నవి మనకి అని పరిశీలిస్తే స్వయం కృత అపరాధము, మనం చేసుకున్నటువంటి లోపాలే మనకి దుఃఖాలు కలిగిస్తాయి. మన యొక్క అనుష్ఠాన విధానములోనే మనకి కష్టాలు వస్తాయి. మన జీవన విధానములో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సంఘపరంగా మనం ఏమైతే ఇబ్బందులు అనుభవిస్తున్నామో వీటన్నిటికీ కారణము ఎవరు అని పరిశీలిస్తే నేనే, ఎవరికి వారే, మనమే. మరి ఇటువంటి సమయంలో నేను పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి. ఎందుకు చేరుకోవాలి అంటే, ఒకటి నా జీవితం ఆనందదాయకంగా సుఖ సంతోషాలతోటి భౌతికమైనటువంటి సంపదతో సాగిపోవాలి. ఇది మొట్టమొదటి మనందరికీ ఉన్నటువంటి కోరిక. రెండవది, అది ఆధ్యాత్మిక పరములో తీసి చూస్తే ఆధ్యాత్మిక సంపద కావాలి. ఆధ్యాత్మిక సంపదలో కావాలనుకునేటట్టయితే ఈ ఆధ్యాత్మిక సంపద దేనికి కావాలి అని పరిశీలిస్తే ఒకటి కనబడుతుంది, మోక్షం. మోక్ష అభిలాషతో ఎంతమంది పరమాత్మ సన్నిధికి చేరుకున్నారు, పరమాత్మను ఉపాసిస్తున్నారు అని పరిశీలించండి ఒకసారి. చెప్పండి అయ్యా సన్యాసారి గారు, ఏం చెప్తారు సార్? లేదని తమరే చెప్పేసి నానిగారు, మోక్ష అభిలాషతో నేను పరమాత్మ సన్నిధిని చేరుకున్నాను, ఆయన ఉపాసిస్తున్నాను. మోక్షం అనగా ముక్తి, విడుదల. మరి అటువంటి యొక్క ముక్తి యొక్క ప్రాప్తి గురించి నేను ఎంతవరకు నేను పరమాత్మను ఉపాసిస్తున్నాను, నా లక్ష్యం ఇది అని దానికి అనుగుణముగా నా జీవన విధానాన్ని మరుల్చుకొని నేను పరమాత్మతో ఇప్పుడు ఉపాసిస్తున్నాను అన్నవారు ఎవరో చెప్పండి ఒకసారి, తెలుసుకుందాం. అమ్మ ఈశ్వరి, చెప్పమ్మా ఎవరు? నాకైతే అభిలాష ఉంది గురువు గారు. కొన్ని సందర్భాలలో పరిస్థితులు అనుకూలించట్లేదు, అయినా పోరాడుతున్నావు. రైట్ అమ్మా. లక్ష్మి, చాలా సిహెచ్ లక్ష్మి గారు ఒకటి. ప్రసాద్ గారు మీరే చెప్తారా సార్? సుమారుగా కనీసం 5% కూడా ఉంటారని నేను అనుకోను. 5% అంటే దాదాపు భారతదేశం వరకు చూసుకుంటేనే 14 నుంచి 7 కోట్ల వరకు అయ్యారు. వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోను. అభిలాష వేరు, ఆచరణ వేరు. అభిలాష అందరికీ ఉంటుంది, ఆచరణ వేద్యం ఉండదు శూన్యం. కనుక ఎవరు ఉంటారు చాలా తక్కువ. సుబ్బి గారు మీరేమంటారు సార్? అది దీని గురించి తెలుసుకోవడానికి 70 సంవత్సరాలు పెట్టింది సార్. 70 సంవత్సరాలు మరీ అంత నెమ్మదితో ఎలా చెప్పేవారు? కొంచెం ఫాస్ట్ గా చేయండి, వేగం పెంచండి, దగ్గర పడిపోతున్నారు. అంటే వేగం పెంచుతున్నా కానీ ఒకటి వదిలించుకుంటే ఇంకోటి అటాచ్ అవుతుంది. అటు ఆధ్యాత్మికం అంటే భౌతికం యాడ్ అవుతుంది, భౌతికం అంటే ఆధ్యాత్మికం యాడ్ అవుతుంది. రెండు
రామానుజుల వారు మన సంస్కృతి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మోక్ష ప్రాప్తినా లేకుంటే సంస్కృతిలో మార్పు రావాలి. వేద విద్యను అభ్యసించేటటువంటి వారు బాగా వ్యాప్తి చెందాలి. గురుగారండి, మునుపటి కన్నా ఇప్పుడు బెటర్ గురుగారు. ఎందుకంటే ఇంతకు ముందు నాకైతే ఏమీ తెలియదు. అంటే ఏదో పుస్తకాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వేదం అని విన్నమే తప్ప నేను ఎక్కడ అసలు వేద పత్రంలోకి వెళ్ళింది లేదు. అంటే ఎప్పుడైనా వేద పారాయణం చేస్తే ఎవరైనా చిన్నపిల్లలు చదివితే వినడమే తప్ప ఇప్పటివరకు లేదు. నేను ఇక్కడికి వచ్చాక నాలో ఆసక్తి పెరిగి నేను నేర్చుకుని నాతో పాటు మా పిల్లలు కూడా పొద్దున పూట నేను ఈ క్లాస్ పెడితే నాతో పాటు నా పిల్లలు కూడా వింటున్నారు. దీంట్లో కొన్ని పాయింట్స్ నాకు కుదిరినప్పుడు మా ట్యూషన్ పిల్లలకు కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తున్నాను. అంటే నాకు అంటే ఇప్పుడు కొద్దిగా ఆసక్తి పిల్లల్లో కూడా పెరుగుతోంది, తెలుసుకోవాలన్న విషయం తెలుస్తోంది అని నాకు అర్థమైన వివరణ గురుగారు. బాగుందమ్మా. నా ప్రియ ఆత్మబంధువులు, మొట్టమొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి, అవగాహనలోనికి రావాలి. మనము నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, నేను గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఏమైతున్నావో అవి సెటిల్ చేసుకోవడానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నాకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు. నా పూర్వజన్మ కర్మలను బట్టే నాకు ఈ తల్లిదండ్రులనిచ్చాడు, ఈ భార్యనిచ్చాడు, ఈ భర్తనిచ్చాడు, ఈ బిడ్డలని సంపదనిచ్చాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాను. భర్త ఏం చెప్పాలి, ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిత్వంతో ఉండినటువంటి భర్త కావచ్చు, లేదా ఉత్తమ భర్త, మధ్యమ భర్త, తమో అధోగుణ భర్త కావచ్చు. అలాగే భర్తకి భార్య కూడా ఉత్తమమైనటువంటి పద్మిణీ జాతి స్త్రీలు. అబ్బో, పద్మిని, అశ్విని, 4 రకాల స్త్రీలు ఉంటారు. అందులో పద్మిని జాతి స్త్రీయా, అశ్విని జాతి స్త్రీయా, ఇంకా కిందకి అధమ జాతి స్త్రీల భార్యలుగా నాకు వచ్చారు. అలాగే సంతానం, ఉత్తమ సంతానము, మధ్య సంతానము, అధమ సంతానం. వీళ్ళందరూ కూడా నాకు ఈ జన్మలో నేను చేసుకున్న కర్మలను బట్టి నాకు వీళ్ళందరూ కూడా ప్రాప్తమవుతారు. ఇవన్నీ నేను ఇప్పుడు వీళ్ళతో ఉంటూ సెటిల్ చేసుకోవాలి నా కర్మలని. ఇది నేర్చుకోండి మీరు. నాకు ఇలాంటి మొగుడు దొరికేదేంటి, ఇలాంటి భార్య దొరికిందేంటి, ఇలాంటి బిడ్డలు దొరికేదేంటి, నాకు ఇలాంటి ఆర్థిక వ్యవస్థతో నేను ఎందుకు కూరుకుపోయాను అని మీరు ఎప్పుడు కూడా చింతించకూడదు. ఎవరికో నేను బయట వాళ్ళ ప్రేక్షకులకు కాదు, ఇక్కడ మన పరివారానికి తెలియజేస్తున్నాను. ఎలాంటి భర్త లభించినా, ఎలాంటి భార్య లభించినా, ఎలాంటి బిడ్డలు ఉన్నా, మీ ఆర్థిక వ్యవస్థలో ఒడుగుదుడుగులతో జీవనేతలు సాగిస్తున్న మీరు పొరపాటును కూడా మనసులో ఆ భావన రానివ్వకండి. ఎందుచేత ఇలాంటి వ్యవస్థకి కావలసినటువంటి విధానాలతో మీరు అక్కడ జన్మని, అక్కడ కర్మలని చేశారు. ఆ జన్మలలో అవి మీకు ఆయన ఇచ్చేసాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా చాలా ప్రశాంతముగా ఆ విధమైన భార్యతోటో, ఆ విధమైన భర్తతోటో, ఆ విధమైనటువంటి బిడ్డలతోటో, ఆ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థతోటో ఆనందంగా సంతోషంగా జీవించండి. తిరగబడకండి, భర్త మీద తిరగబడకండి, భార్య మీద తిరగబడకండి, బిడ్డల మీద తిరగబడకండి. మీ శరీరంలో దారుఢ్యం ఉన్నంత వరకు శ్రమ పడుతూ ధర్మం తప్పకుండా, న్యాయం తప్పకుండా, సత్యంతో ధనార్జన చేయడం నేర్చుకోండి. ఎవరిని ఏ విధంగా మోసగింపబడకూడదు మీ ద్వారా. ఇవి చేస్తూ మనకి అష్టాంగ యోగాంగ సాధన ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణను తెచ్చుకొని నియమము క్రమము తప్పకుండా 4వ జామున లేచిపోయి స్వాధ్యానముతో, ఈశ్వర స్తుతి ప్రార్థనలతో, ప్రాణాయామ విధులని మీరు
నిర్వర్తించుకుంటూ సంధ్యావందన ప్రక్రియలు ఉన్నాయి కదా, ఇవన్నీ నిర్వర్తించుకుంటూ ఇవి అయిన తర్వాత మిగతా దినమంతా కూడా ధర్మంతో, సత్యంతో, న్యాయంతో మీ జీవనయాత్ర సాగాలి. ఆ విధముగా ఎప్పుడైతే మీ జీవనయాత్ర సాగుతుందో, ఇప్పుడు చెప్పిన పద్ధతులను బట్టి మనస్సులో పేరుకుపోయి ఉండినటువంటి, స్టోరేజ్ అయినటువంటి గత జన్మల తాలూకా సంస్కారాలు, పాపపు కర్మల తాలూకా విధానాలు, బలహీనతలు ఇవన్నీ మెల్లమెల్లగా తొలగడం ప్రారంభమవుతాయి. అంటే మనస్సులోంచి, బాక్స్లోంచి క్లీన్ అయిపోతుంటుంటవి. ఆ విధంగా ఎవరైతే మనస్సును శుద్ధం చేసుకున్నారో, హృదయాన్ని శుద్ధం చేసుకున్నారో, ఇక్కడ అదే చెప్పాడు, నీ సమీపమున కూర్చుండుట కొరకు హృదయ గృహమును మేము సంస్కరించుకొనినాము. అబ్బా, అక్కడ చెప్పాడు పరమాత్మని యొక్క సన్నిధిలో నేను కూర్చోవడానికి నా హృదయ గృహముని సంస్కరించుకున్నాను. అంటే అవన్నీ శుద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు పరిశీలిద్దామా? కొద్ది కొద్దిగా మా శక్తానుసారంగా, మా పురుషార్థము, మా శక్తానుసారంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. రావాలి, తప్పదు. ఒక ప్రక్క నుంచి ఈ విధమైన హృదయాన్ని సంస్కరించుకుంటూ హృదయాకాశములో మనము పరమాత్మ ఉన్నాడు. ఆయన ఉన్నాడన్న సంగతి మనకి తెలిసి ఉండినప్పటికీ కూడా ఆయన్ని మనం తిరస్కరిస్తున్నాం. ఎవరి హృదయాలలో లేడు? సర్వవ్యాపిగా అయి ఉండి వ్యాపకత్వంతో అణువున విద్యామానుడై సర్వత్ర నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మను మా హృదయాల్లో సర్వత్రా వ్యాపి నుండి పరమాత్మను చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం. చెప్పేటటువంటి వాళ్ళలోంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళలో నుంచి బయటకు వచ్చేసాం. దీనికి అనన్యాచింతో మామ్య జనాహ పర్యుపాసతే తేషాం నిత్యావిత్తానం యోగక్షేమం వామ్యహం అని చెప్తూ, అనన్యమైనటువంటి చింతనతో పరమేశ్వరుని ఎవరైతే ధ్యానిస్తున్నారో వారి యోగక్షేమాలు చూస్తాడు. ఎవరిని చూస్తున్నాడు ఇక్కడ? పరమాత్మ అనన్యమైన చింతనతో ఆ పరమేశ్వరుని ధ్యానించాలి. మరి నా హృదయాకాశములో ఉండినటువంటి పరమాత్మను నేను నిరంతరము అనన్యమైన చింతనతో ఆయన ధ్యానిస్తున్నానా అని నన్ను నేను పరిశీలించుకుంటే, మనుష్యానాం సహస్రేషు కచ్చిత తత్ సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మ వేత్తి తత్వతః. ఇక్కడికి వచ్చింది. వేలాది మంది మనుష్యులలో పరమాత్మ గురించి తెలుసుకునేటటువంటి వాడు కొద్దిమందే. వేలాది మంది ఉన్నారు. ఇంతమందిలో నుంచి కూడా ఆ పరమేశ్వరుడు గురించి తెలుసుకున్న వాళ్ళు కొద్దిమందే. అలాగ కొద్ది మందిలో నుంచి కూడా ఏ ఒక్కరో అక్కడ ఫిల్టర్ అయిపోతున్నారు, అతని దగ్గర చేరుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏ కోవలో ఉన్నామంటే వేలాది మంది నుంచి బయటకు వచ్చేసాం, పరమాత్మను తెలుసుకున్నాం. ఎక్కడున్నాడయ్యా పరమాత్మ? అందరూ చెప్పే విధానంగానే మా హృదయంలో ఉన్నాడు, అంతా ఉన్నాడు, సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడు. ఆయనకంటే ఒక స్థానం లేదు అని మనం అందరం తెలుసుకున్నాం. తెలుసుకునేటటువంటి వాళ్ళల్లో నుంచి మళ్ళీ కొద్ది మందిగా మళ్ళీ బయటకు వచ్చాం. దానికోసము పురుషార్థం చేస్తున్నాం ఇప్పుడు ఆయన దగ్గరికి చేరుకోవడానికి. మరి ఆయన దగ్గరికి చేరుకోవడానికి పురుషార్థం చేసేటటువంటి మనము ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఏ విధంగా సంస్కరించుకోవాలి, ఎందుకు సంస్కరించుకోవాలి అని నన్ను నేను పరిశీలించుకుంటే ఇదిగో మనసు వచ్చింది. ఇక్కడ ఈ మనస్సు ఎందుకు వచ్చింది అంటే, పూర్వార్ధపు కర్మల తాలూకా ఏవైతే సంస్కారములు ఉన్నావో అవి శుభ సంస్కారాలు, అశుభ సంస్కారాలు ఏంటి మొత్తం అన్ని డంప్ అయిపోయి ఉన్నవి ఈ మనస్సులో. మనస్సు అనే బాక్స్లో సంచిత రూపంలో అవన్నీ ఇప్పుడు నేను సంస్కరించుకోవాలి.
ఇప్పుడు మీరు కర్మలు చేసేటప్పుడు మీలోంచి రాగద్వేషములు బయటికి వ్యక్తమవుతూ ఉంటుంటాయి. శారీరక ధర్మమైనటువంటి ప్రకృతి ధర్మమైనటువంటి ఈ యొక్క సత్వరజస గుణములు ఏమైతే ఉన్నావో ఇవి వ్యక్తం అవడం ప్రారంభమిస్తాయి. ఇప్పుడు ఇతర వ్యక్తులతోటి మీరు వ్యవహారాలు జరిపించినప్పుడు ఆ వ్యవహారాలలో వాళ్ళ తాలూకా మైండ్ సెటప్కి మీ యొక్క మైండ్ సెటప్కి ట్యూన్ అవ్వదు. ట్యూన్ అవ్వనప్పుడు మీరు ఏమైపోతారంటే మీలోంచి మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఈ సంస్కారాలు ఏమైతున్నా అవి వ్యక్తం ఓపెన్ అయిపోతుంటుంటవి. ఇందాక సుబ్బయ్య గారు అన్నారు, ఆధ్యాత్మిక వైపు ఉంటే భౌతికం పట్టుకుంటుంది, భౌతికం వైపు ఉంటే ఆధ్యాత్మికం పట్టుకుంటుంది. ఈ మధ్యన గుంజిట్లాడుతున్నామా అని అంటున్నారు. ఎస్, మీ స్థితే కాదు, అందరి స్థితి అంతే. మరి దీని నుంచి మనం బయటికి రావాలి. ప్రసాదరావు గారు అన్నారు 5%, భారతదేశంలో 5%. ఇక్కడ అదే చెప్పింది, మనుష్యాణం సహస్రేష కచ్చిత తత సిద్ధయే. వేలాది మంది మనుషులలో కొంతమంది నా గురించి తెలుసుకుంటున్నారు, అలాగ తెలుసుకునేటటువంటి వాళ్ళలో నుంచి కూడా ఏ ఒక్కడు నా దగ్గర చేరుకుంటున్నాడు అంటున్నప్పుడు ఆ ఒక్కడినే నేనెందుకు అవ్వకూడదు? అది ఆ ఒక్కడినే నేను ఎందుకు అవ్వకూడదు అంటే ఇక్కడ నేను పరీక్షించుకుంటూ రావాలి. నా యొక్క వ్యవహారం ఎవరితోటి ఏది జరుపుతూ ఉన్నానో ఆ జరుపుతూ ఉన్నప్పుడు నా యొక్క స్వాస్థితి, నా స్వాస్థితి అంటే ఆత్మ స్వాస్థితి ఏమిటి? శుద్ధమైన చైతన్యమైన పవిత్రమైన ఆత్మ నేను. ఇలాంటి శుద్ధ పవిత్రమైన చైతన్యమైన ఆత్మను నా మనస్సు ద్వారా అనేక జన్మల మలిన సంస్కారాలు దోషములు ఏవైతున్నావో దానిలో నేను బంధింపబడి కార్యవ్యవహారాలు చేస్తున్నప్పుడు ఈ మలిన సంస్కారాలను నేను తొలగించుకోగలిగితే నాకు మోక్ష ప్రాప్తి. అంతే. ఆ మోక్ష ప్రాప్తిని పొందుకోవడానికి ఇక్కడ అదే చెప్తున్నాడు, మేము సంస్కరించుకొనినాము. ఎల్లరచే పూజించబడు ఆ హృదయ గృహములో ఉన్నతి కలిగించినటి సత్యము, అహింస, దానము, ఉదారత్వము మునత గుణములతో కూడా అది. ఇప్పుడు చూడండి, రండి బయటికి. అహింసలను 171 రకాల హింసలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి నేను బయటకు వచ్చేసాను. అంటే నేను శుద్ధ చైతన్యం అంటే ఒక రకంగా చెప్పుకోవాలండి, కళ్ళున్న గుడ్డివాడైపోవాలండి, చెవులున్న చెవిటివాడైపోవాలండి, నోరున్న మగవాడైపోవాలండి, కాళ్ళు చేతులున్నా సరే కుంటివాడైపోవాలండి. ఎందుచేత నా దృక్పథం మార్చుకున్నాను. నాకు మోక్షప్రాప్తి కావాలి, పరాంతకాల ముక్తికి చేరుకోవాలి, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. అలాగని ముక్కు మూసుకుని అక్కడ కూర్చోటి కుదరదు. మళ్ళీని గృహస్థుని కాబట్టి, గృహస్థుని అయ్యి ఉన్నాను కాబట్టి గృహస్థ ధర్మం నిర్వర్తించుకున్నాను. గత జన్మలో నేను చేసినటువంటి ఈ నా కర్మలే నాకు గృహస్థునిగా బంధించింది. ఈ గృహస్థంలో ఉంటూ మనం నేర్చుకోవాలి. ఎందుచేతంటే మన పూర్వీకులు మహర్షులందరూ గృహస్థులే. మన పూర్వీకులందరూ గృహస్థ ధర్మంలోనే ఉంటూ అంత ఉన్నత గతికి చేరుకున్నారు. కాబట్టి నేను కూడా గృహస్థ ధర్మంలోనూ ఉంటూ అన్నిటి నుంచి కూడా కమల పుష్ప సమానమైన జీవనం సాగించాలి. అందుకు నేను నా స్వయములో నేను అన్ని సంస్కరించుకుంటూ ఒకటి సంస్కరించుకుంటూ అష్టాంగ యోగాంగ సాధన చెప్పినట్టుదే అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహణము, ప్రాణాయామము, ధారణ, ధ్యాన, తపస్సు, ఇవన్నిటిలోనూ కూడా నేను ఉత్తీర్ణత సంపాదించుకుంటే నేను మోక్షప్రాప్తిని పొందుకుంటాను. కాబట్టి నిరంతరము వాటి మధ్యనే నలుగుతూ ఉండాలి, వాటి మధ్యనే నా మనసును తిప్పుతూ ఉండాలి. అన్ని కార్యవ్యవహారాలు చేసుకుంటూ అబ్బో మానవ జీవితం కత్తి మీద సాములు అంటుందండి. చాలా జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా ఈ మానవ శరీరాన్ని ధరించిన తర్వాత జీవనయాత్ర సాగించాలి. కొంచెం కత్తి మీద సామంటే మన కత్తి మీద నడవడం అన్నమాట. అటు ఇటుగా తప్పుడు పడిపోతే కాళ్ళు తెగిపోతాయి. అలాగనే మానవ శరీరం ధరించిన తర్వాత కర్మలలో ఏ విధంగానైనా సరే నేను ఈ సంస్కారాల వైపున కానీ కొంచెం మొగ్గు చూపితే అటు టక్కన పట్టేస్తుంది, మళ్ళీ బంధనం, ఈ కర్మ పట్టేస్తుంది నన్ను.
అంత చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నాడు, నా యొక్క సంస్కారమును, నా హృదయ గృహమును సంస్కరించుకున్నాను. ఎలాగా? ఇవన్నీ కూడాను. అలాగనే అహింస, సత్యము, ఇవన్నిట్లో కూడా రావాలి. ఆ సత్యం దగ్గరికి వచ్చినప్పటికీ ప్రతి విషయంలోనూ కూడా నిరంతరము సత్యవాదిగానే ఉండాలి. అబ్బా, చాలా మంది దైవం దగ్గరికి వచ్చినప్పటికీ మనకు భౌతిక విషయం వదిలిపెట్టేద్దామండి. ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చేసాము, సత్యాన్ని గ్రహించాము, సత్యాన్ని తెలుసుకున్నాము. కానీ సత్యం తెలుసుకునేటప్పుడు, గ్రహించేటప్పుడే నమ్మిన సిద్ధాంతాన్ని సత్యం అనుకుంటూ సమర్థించుకుంటూ వెళుతున్నాం. నమ్మిన సిద్ధాంతాన్ని సత్యమని దాన్నే సమర్థించుకుంటూ దానితోటే సంస్కారాలన్నీ కూడా తయారు చేసేసుకొని జీవనయాత్ర సాగిస్తున్నాం. మరి నేను దేనినైతే సత్యమని నమ్మానో ఆ నమ్మిన సత్యానికి ప్రమాణం ఏది? ఎవరికి వారే. నేను నమ్మిన సిద్ధాంతం ఇది సత్యము, ఆ సత్యం అన్నదానికి ప్రమాణం ఏది? దీని ప్రమాణం ఇది సత్యము అని చెప్పాలి. అయ్యా రామానుజు గారు, సత్యములకు ప్రమాణము సత్యాన్ని ఆచరించడమే. సత్యానికి ప్రమాణము సత్యం ఆచరించడమే. మరి సత్యం ఆచరించడానికి నాకు ఏది జ్ఞానము? నాకు తెలియదు కదా. అంటే సత్యాన్ని ఆచరించాలి. నేను నమ్మిన సిద్ధాంతమే సత్యం అనుకునేటటువంటి వారు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అందరూ ఉన్నారు కదా. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. వారు నమ్మిన సిద్ధాంతాన్ని వారు సత్యం అనుకుంటున్నారు. నేను వేద మార్గంలోకి వచ్చాను కాబట్టి వేద మార్గమే సత్యమని నేను అనుకుంటున్నాను. వారి నమ్మిన సిద్ధాంతము, వారు దైవ మార్గంలో వారు సత్యం అనుకుంటున్నప్పుడు, నేను వైదిక మార్గాన్ని అనుసరిస్తూ వేదమే సత్యం నేను అనుకుంటున్నప్పుడు, ఆ రెండు మార్గాల మధ్యలోనూ ఏది సత్యం అనే ప్రమాణం అని మళ్ళీ పరిశీలిస్తే ఇక్కడ మిగతా ఉండినటువంటి ఆధ్యాత్మిక మార్గాలలో ఉండినటువంటి విధానాలన్నిటికీ కూడా కర్త ఎవడు? వేద మార్గం దగ్గరికి వచ్చినప్పటికీ వేద మార్గం అంటే జ్ఞాన మార్గం. ఈ వేదముల యొక్క కర్త ఎవరు అని బయటికి తీయాలి, పరీక్షించాలి. వేద మార్గంలో అనుసరించినటువంటి జ్ఞానానికి కర్త పరమేశ్వరుడైపోయాడు, సృష్టికర్త పరమాత్మ అయ్యాడు. ఆధ్యాత్మిక మార్గములలో ఉండినటువంటి ఎవరైతే జ్ఞానం చెప్పుకుంటూ వస్తున్నారో ఆ జ్ఞానమునకు, ఆ మార్గాలకి వాళ్ళు ఫౌండర్స్ కర్తలు అయ్యారు. అక్కడ పరిశీలించండి జాగ్రత్తగాను. అక్కడ ఫౌండర్స్ కర్తలు అయ్యారు. ఇక్కడ ఫౌండర్స్ ఎవరు లేరు, పరమాత్మే కర్త అయ్యాడు. ఇక్కడ జ్ఞానానికి, వాళ్ళ జ్ఞానానికి కర్తలు ఫౌండర్స్ అయ్యారు. ఇక్కడ జ్ఞానానికి కర్త పరమేశ్వరుడైపోయాడు. ఈ ఇద్దరి మధ్యన వ్యత్యాసం చూస్తే అక్కడ స్థాపకుని యొక్క జ్ఞానము అల్ప జ్ఞానం అవుతుంది. ఇక్కడ వేద జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు వేదముల కర్త ఎవడైతే ఉన్నాడో వీడు పూర్ణ జ్ఞానం అవుతున్నాడు. ఈ పూర్ణ జ్ఞానంతో ఉండినటువంటి వాడి యొక్క జ్ఞానాన్ని అనుష్ఠించాలి అంటే వేదాలను అనుసరించాలి. అక్కడ మనుషులు చెప్తున్న జ్ఞానం అనుసరించడం వల్ల ఫౌండర్స్ వచ్చేసారు కాబట్టి ఆ ఫౌండర్స్ తాలూకా జ్ఞానంలో దోషాలు వచ్చేస్తున్నవి. దోషాలు వచ్చేస్తున్నవి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అప్పుడు ఏమి చేయాలి? స్థాపకులు చూపించినటువంటి జ్ఞానమును ఎదురుగా పెట్టాలి, పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం వేదాన్ని ఎదురుగా పెట్టాలి. ఈ రెండింటి మధ్యన ఆ వ్యత్యాసాన్ని గుర్తిస్తే అప్పుడు సత్య జ్ఞానం బయటకు వస్తుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చినప్పటికీ ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా చూస్తే పరమాత్మ వచ్చి జ్ఞానం చెప్పారు అనేటువంటి ఆధ్యాత్మిక సంస్థ వచ్చింది. పరమాత్మే లీలా మానుష శరీరం ధరించుతున్నాడనే సంస్థ వచ్చింది. పరమాత్మయే మూర్తి రూపంలో ఉన్నాడని చెప్పి ఆధ్యాత్మిక సంస్థ వచ్చింది. పరమాత్మే శక్తి స్వరూపంగా అమ్మవారిని పూజించే సంస్థ వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? సంస్థల యొక్క స్థాపకులు చెప్పారు. పరమాత్మ జ్ఞానం దగ్గరికి వచ్చి చూస్తే ఆ విధమైన జ్ఞానం వేదాలలో కనబడదు. ఈ వ్యత్యాసాన్ని గ్రహించి నమ్మిన సిద్ధాంతంలో ఉండిన లోపాలను సరిదిద్దుకొని
సత్య మార్గంలోనికి వస్తే అప్పుడు వేదం సత్య మార్గం అయిపోతుంది. వేద ప్రమాణములకు వేదమే ప్రమాణములు కాబట్టి వేదములోని జ్ఞానాన్ని ఆచరించడమే సత్య మార్గము కాబట్టి నా జీవితాన్ని నా సరిదిద్దుతూ కర్మలను ప్రక్షాళన చేస్తూ నా మోక్ష మార్గానికి ఇది ఇక నాకు ప్రాప్తి కలిగింపచేస్తుంది. మరి అక్కడ మోక్ష ప్రాప్తి లేదా అంటే అది వాళ్ళకి ఆ విజ్ఞతకి విడిచిపెట్టాలి. వైకుంఠము, స్వర్గము, కైలాసపురము, దేవీపురము ఇలాగ అక్కడ ఆ స్థాపకులు చూపించుకుంటూ వచ్చారు. వేదం దగ్గరికి వచ్చి చూస్తే వైకుంఠం లేదు, కైలాసం లేదు, దేవీపురం లేదు, స్వర్గం లేదు, ఒకటే మోక్షం, పరాంతకాల ముక్తి. ఆ పరాంతకాల ముక్తికి చేరుకోవడానికి కావలసిన విధానములతో అనేక జన్మల యొక్క సంస్కారములు ఏవైతే ఉన్నావో, చెడు కర్మలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ సంస్కరించుకోవాలి. నేను ఇక్కడ అదే చెప్పాడు, అవన్నీ నా హృదయ గృహమును సంస్కరించుకొని కూర్చున్నాను నీ దగ్గర. అబ్బా ఎంత వస్తుంది, ఏడుబాబు అయిపోతుంది. అదండి, ఇంకా ఉంది, తర్వాత చెప్పుకోవచ్చు. మమ్ములను ఏమన్నాడంటే రక్షకుడవు వృద్ధికర్తవుగా కూడా అగుము, ఆధ్యాత్మిక మరియు భౌతిక ధనములను ఈయము మరియు శాంతులతో మమ్మ ఆనందపరచము. ఒకటి గుర్తుంచుకోండి నా ప్రియ ఆత్మబంధువులు, ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక మార్గంలోనికి అడుగు పెట్టేసేస్తారో ఇప్పుడు చెప్పిన విధముగా మీ సంస్కారములన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుంటున్నారో మీకు శాడిస్ట్ భార్య, శాడిస్ట్ మొగుడు, శాడిస్ట్ పిల్లలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సంఘంలో సరైన గుర్తింపు లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పుడు అవన్నీ మౌనంగా మీరు అనుభవించండి, ప్రశాంతంగా అనుభవించండి. ఎవరి మీద ఏ విధంగా కూడా వ్యతిరేకతను చూపించకండి. ముందు ఇల్లు గెలిచి రచ్చగలండి. ముందు మీ కుటుంబంలో వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయండి. సాటిస్ఫై చేస్తూ మెల్లమెల్లగా మీకు ప్రక్షాళన అయిపోతుంటుంటవి. ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో చక్కగా 4వ జామున లేచిపోయి ఆ ఈశ్వర స్తుతి ప్రార్థనలతో ఈ విధమైన జీవనను గడుపుకుంటూ మిగతా సమయములలో ఈ అష్టాంగ యోగాంగ సాధనతో అహింస, నష్టయము, సత్యము ఈ విధమైన దివ్య గుణములతో ఆ మిగతా సమయం అంతా గడిపేయండి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి, అప్పుడు అన్నీ తొలగిపోతాయి. 2వ జన్మకి అప్పుడు పరమాత్మ రచనలోను మీకు మళ్ళా ఉన్నతమైనటువంటి గతిని ప్రసాదిస్తాడు, అనుగ్రహిస్తాడు. అదనమాట ఈ మంత్రం తాలూకా ప్రభావము, అర్థము.